కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గ్రామాలకు కరెంటు కూడా ఇవ్వడం పూర్తయిపోయింది అనే దీనికి కూడా 100 రోజుల్లో నిర్మాణం చేసుకున్న విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఆ వాస్తులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాకూడదు, మరి కబ్జాకు గురి కాకూడదు అనేటువంటి నిర్ణయంతో వక్ఫ్ సవరణ బిల్లు 2024 కూడా ప్రవేశపెట్టాము. అది స్టాండింగ్ కమిటీకి ఇచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదే కాకుండా యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్, గతంలో న్యూ పెన్షన్ స్కీము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే విషయంలో అనేక రాష్ట్రాలు మరి కాంగ్రెస్ తెచ్చింది ఇది న్యూ పెన్షన్ స్కీము. దాన్ని కొన్ని రాష్ట్రాలు మేము పోమని, కొన్ని రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండాలని పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఏర్పాటు చేసి 23 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు మరి తప్పకుండా వాళ్ళు చివరన పొందుతున్నటువంటి పెన్షన్లో 50% పెన్షన్ వచ్చేలాగా ఈరోజు కొత్త పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా 3.5 lakh ఇళ్లలో సోలార్ వ్యవస్థ తీసుకురావడం కోసం సొంతంగా వాళ్ళ ఇండ్ల మీదనే వాళ్ళు సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని సోలార్ వ్యవస్థ ద్వారా మరి పిఎం సూర్యగారి ముఫ్తీ బిజిలీ యోజన చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ఏజెన్సీ ఏరియాలో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈరోజు తమ ఇండ్ల మీద సోలార్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకొని సొంతంగా మరి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారము కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క 100 రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ను మరి పూర్తి చేసుకున్నాం. ఇదే స్ఫూర్తితో, ఇదే స్పిరిట్తో చెప్పారు ప్రధానమంత్రి గారు, మూడింతల ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మూడింతలు ఎక్కువగా కష్టపడి పనిచేస్తాము, ఎక్కువ కష్టపడి వేగవంతంగా పనిచేస్తాము, రేపు చేయాల్సిన పని ఈరోజు చేస్తాము, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తాము అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు అన్ని మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ మరి ఈ 100 రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే చాలా వేగవంతంగా పనిచేస్తాము, కష్టపడి పనిచేస్తాము. మరి ఇప్పుడు చేస్తున్న పనికి ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఏ స్పీడ్లో అయితే చేశామో దాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా నేను తెలంగాణ ప్రజల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.